కొత్త రేషన్ కార్డుల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని చాలా తీవ్రమైనటువంటి గందరగోళంలోకి నెట్టేసినట్టు చెప్పాలి. ఎందుకంటే అనేక రకాల కన్ఫ్యూజన్లు, ఒక్కోసారి ఒక్కో రకమైన మాట మాట్లాడుతూ నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక, ఒక పక్క ప్లాన్ అమలు చేయకుండా ప్రజలైతే కన్ఫ్యూజ్ చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటైన నాటి నుంచి కూడా ప్రతి పథకానికి రేషన్ కార్డుని ముడిపెట్టి రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకాలు వర్తిస్తాయని చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఒకవైపు రేషన్ కార్డు ఉండాలని చెప్తున్నారు, కానీ రేషన్ కార్డు మాత్రం ఇంతవరకు ఇచ్చిన పాపాన పోలేదు. మరోవైపుగా రేషన్ కార్డు రేపిస్తాం, మాపిస్తాం, అప్లికేషన్లు పెట్టండి, ప్రజాపాలన, కులగణన, గ్రామ సభలు, ఇలా మీ సేవలు అంటూ కూడా మొన్నటికి మొన్న మరో మాట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంటేషన్ మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. కొన్ని మీ సేవా సెంటర్ల దగ్గర కొన్ని కిలోమీటర్ల మేర బారులు తీరి జనాలు అక్కడికి చేరుకొని రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటుంటే, మరికొన్ని చోట్ల మాకు ఇంకా పర్మిషన్ రాలేదు, మాకు ఇంకా దీని దరఖాస్తు సంబంధించి కరెక్ట్ అప్రూవల్స్ లేవంటూ మీ సేవా కేంద్రాలకు సంబంధించి యాజమాన్యులు చెప్తున్నట్టు తెలుస్తోంది. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు, ఇంకా రాలేదు అని జనాల్లో ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే మొదట్లో ప్రజాపాలన, గ్రామ సభలు, కులగణన, ఇంకా పోతే మీ సేవ సెంటర్లు, ఇలా రకరకాలుగా మాటలు చెప్పి రేషన్ కార్డులకు సంబంధించి ఒక కన్ఫ్యూజన్ని ప్రజల్లో నెట్టివేయబడింది. సో మొన్నటికి మొన్న ఫిబ్రవరి 7వ తేదీన ఒక పర్టికులర్ సర్క్యులర్ కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సర్క్యులర్ చూస్తుంటే కొత్త రేషన్ కార్డులతో పాటుగా ఇందిరమ్మ అభయహస్తం, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మళ్ళీ మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకోవాలని మళ్ళీ చెప్పుకొచ్చింది. మరి అంత మాత్రానికి గ్రామ సభలు పెట్టి వీళ్ళకి అర్హత సాధించింది, వీళ్ళ దగ్గర సర్వే చేస్తామని చెప్పడం దేనికి అనేది కూడా ఒక ఆందోళన, ఒక క్వశ్చన్ అయితే ప్రజల్లో నెలకొన్న పరిస్థితి. తిరిగి మళ్ళీ మీ సేవ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇందిరమ్మ ఇండ్ల కోసం, ఇందిరమ్మ అభయహస్తం కోసం, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనేది ఒక సర్క్యులర్ ప్రభుత్వం విడుదల చేసినట్టుగా ప్రచారం జరిగింది. సో ఈ సర్క్యులర్ సంబంధించి చూస్తే కూడా మళ్ళీ మీ సేవ సెంటర్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ అప్లై చేసుకోవడం, ఇదంతా కూడా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి కన్ఫ్యూజన్ నెలకొంది.